వాళ్ళంతా తమ భూమిని కోల్పోయి 20 ఏళ్లు గడిచింది. ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. కానీ ఫలితం శూన్యం. చివరకు కోర్టు మెట్లెక్కారు. కోర్టు పలుమార్లు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ అధికారులు కోర్టు నిర్ణయాన్ని బేఖతారు చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించిన కోర్టు అదనపు కలెక్టర్ వాహనాన్ని జప్తు చేయాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది. vehicle seized by court and శ్రీరామ్ సాగర్ ముంపు జలాశయంలో నర్సాపూర్ మండలం బామ్ని గ్రామానికి చెందిన 21 మంది రైతులకు సంబంధించిన 40 ఎకరాలు ముంపునకు గురైంది. అయితే ఏళ్లు గడుస్తున్నా రైతులకు ఇప్పటి వరకు ₹1 నష్టపరిహారం అందలేదు. రెవెన్యూ అధికారులకు ఎన్ని ఆర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. 2004 సంవత్సరంలో ఆ రైతులంతా కోర్టును ఆశ్రయించారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ రైతులకు అనుగుణంగా కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఈ విషయంలో రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్టుగా వ్యవహరించడంతో కోర్టు సీరియస్ అయింది. ఆదేశాలను బేఖతారు చేయడంపై మండిపడుతూ అదనపు కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో నోటీసులు జారీ చేసి వాహనాన్ని సీజ్ చేశారు. కోర్టు జడ్జిమెంట్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళకు ఇది ఇవ్వమని చెప్పి జరిగింది. దీని లోపల ఈ వెహికల్ సీజ్కు కలెక్టర్ ఆఫీస్ సీజ్ అని చెప్పేసి దీంట్లో గౌరవనీయ జడ్జి గారు ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారంగానే ఈ వెహికల్ TAC 1864/46